Hello everyone, welcome to Divi Stories. It's me, Divya. నేను ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి రెసిపీస్ చేశానో మీకు హెల్తీగా అయితే చూపిస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు హెల్ప్ఫుల్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే నేను మార్నింగ్ రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అనమాట. ఇంకా ఒకరికి కాబట్టి ఇంకా 1 స్పూన్ ఆఫ్ రాగి పౌడర్ వేసుకొని వాటర్లో ఏమీ లంప్స్ ఏం లేకుండా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ హాట్ వాటర్ అనేవి మంచిగా అయితే కొంచెం రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకొని అండ్ దాంట్లోకి అయితే మనం మిక్స్ చేసుకున్న రాగి పౌడర్ ఉంటుంది కదా, వాటర్లో మిక్స్ చేసుకునేది, దాంట్లోకి అయితే వాటర్లో అయితే వేసేసి అండ్ కొంచెం మంచిగా బాయిల్ అయ్యి అది కొంచెం పొంగు వచ్చేంత వరకు అయితే ఉంచుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే ఈజీగా ఒక 3-4-5 మినిట్స్లో మంచిగా అయితే బాయిల్ అయిపోతుంది ఈ రాగి జావ అనేది. అండ్ ఇందులో అయితే కొంచెం ఇలాచీ అయితే దంచి అయితే వేస్తున్నాను. ఇది వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫ్లేవర్ని ఇస్తుంది. హోటల్ స్టైల్లో ఉంటుంది అనమాట రాగి జావ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడైతే నేను ఆల్మండ్స్ కూడా అయితే తీసుకుంటున్నాను. మార్నింగ్ ప్లేట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. కొంచెం చిన్న బైట్ ఆఫ్ వాటర్ మిలన్ అయితే తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఇలా మార్నింగ్ తీసుకోవడం వల్ల ఆకలి కూడా ఎక్కువసేపు వేయదు ఆఫ్టర్నూన్ వరకు. అండ్ లైట్ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్ కదా మార్నింగ్ ఇప్పుడు మనం తీసుకుంటున్నది. అండ్ ఇక్కడైతే నేను క్యారెట్ జ్యూస్ అయితే తీసుకుందామని చెప్పి ఇంకా రెడీ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడే క్యారెట్ అంతా కూడా అయితే పీల్ చేసేసుకొని రెడీగా ఫ్రిడ్జ్లో కవర్లో అయితే పెట్టేసుకున్నాను. అంటే ప్రిపరేషన్ ఈజీగా ఉంటుంది కదా మనం జ్యూస్ చేసుకునేటప్పుడు. హ్యాండ్కి ఏమైందంటే ఇలా ఈ క్యారెట్ నైఫ్స్ అన్నమాట, ఇవి ఈ కంపెనీ నైఫ్స్ చాలా బాగుంటాయి. అంతే షార్ప్ గా కూడా ఉంటాయి అన్నమాట. కొంచెం అటు ఇటు అయినా కూడా ఇప్పటి వరకు అయితే అసలు తెగలేదు. ఈ రోజే కొత్త నైఫ్ తీసాను అనమాట. దాంట్లో సెట్ ఆఫ్ 4 అయితే వచ్చాయి. దాంట్లో నుంచి కొత్త నైఫ్ తీసి కట్ చేస్తున్నాను అనమాట. క్యారెట్ కట్ చేస్తుంటే ఇంకా సడన్ గా కొంచెమే తగిలింది. మొత్తం ఇంకా హాఫ్ అన్ అవర్ ఇంకైతే హ్యాండ్ కి ఆ ఫ్లో అయితే ఆగలేదన్నమాట. సో నేను ఇంకా బ్యాండేజ్ ఇవి ఇంట్లో ఉన్న కాటన్ ఇంకా అవన్నీ గట్టిగా పెట్టయితే కూర్చోన్నాను. యాక్చువల్ గా త్వరగా బ్లాగ్ అనేది కంప్లీట్ చేసుకుందాము అని అంటే యాక్చువల్ గా బ్లాగ్ షూట్ చేసేటప్పుడు త్వరగా జ్యూస్ చేసేసుకుంటాను, తాగిస్తాను, అది ఓకే. కెమెరా ముందు కొంచెం ప్రెసెంటబుల్ గా చూపించాలి అని అంటే ఈజీగా నేను చేసుకునే వర్క్ హాఫ్ అన్ అవర్ అయిపోయేది. అది ఈజీగా ఒక 1 hour to 45 minutes ఎక్స్ట్రా టైం పెట్టాలన్నమాట బ్లాగ్ షూట్ చేసేదానికి. నేను త్వరగా వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకోవాలి మా పాప లేసే లోపల అనుకుంటే అది మొత్తం కాస్త ఫ్లాప్ అయిపోయి ఇంకా మా పాప వేదిక కూడా అయితే లేసేసింది అనమాట. ఇంకా నేను జ్యూస్ చేసుకోవాలి. క్యారెట్ మనము రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన ఐ హెల్త్ మంచిగా అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఐ హెల్త్కి చాలా మంచిది అండ్ మన స్కిన్కి కూడా చాలా మంచిది అనమాట. రెగ్యులర్గా తీసుకుంటే మన స్కిన్ క్వాలిటీగా అండ్ చాలా గ్లోయిగా కూడా ఉంటుంది. యాక్చువల్గా ఈ జ్యూసర్ లింక్ అడుగుతున్నారు మా ఫ్రెండ్స్, యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు. ఇన్స్టాగ్రామ్ లో అలా పిన్ చేస్తూ అయితే ఉన్నారనమాట. నాకు తెలిసి కొత్తగా ఇది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ కాబట్టి లైక్ బయట ఆడియన్స్ తో కమ్యూనికేట్ అయ్యే ర్యాప్ కొంచెం చాలా తక్కువ ఉన్నది. అండ్ ఇప్పుడిప్పుడే కదా మన ఛానల్ అనేది అవుట్ ఆఫ్ పీపుల్ కి సజెషన్స్ లో అయితే వెళ్తూ ఉంది. ఈ జ్యూసర్ అయితే నేను ఒక 3 years అయితే అవుతుంది. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నేను డిమార్ట్ లో అయితే తీసుకున్నా అనమాట. ఒక మంచి ప్రైస్ కి అయితే వచ్చింది. ఇది అరౌండ్ 1500కే వచ్చేసింది. ఇప్పుడు మనకైతే కుక్వెల్ అని చెప్పి అలాంటి బ్రాండ్స్ లో జ్యూసర్ అయితే ఉంది, కానీ అవి చాలా గుడ్ బ్రాండ్స్. అది 2-5 అలా అయితే ఉన్నాయన్నమాట. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. యాక్చువల్ గా మంచి ప్రైస్ లో అయితే వచ్చేసింది. అండ్ ఈ జ్యూస్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. కొంచెం దాంట్లో వాటర్ వేసేసుకున్నామంటే మొత్తం చాలా మంచిగా అయితే బ్లెండ్ అయిపోతుంది. అండ్ కొంచెం మీకు ఇష్టం ఉంటే స్ట్రెయిన్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ ఆ పల్పీగానైతే తీసేసుకోవచ్చు అనమాట. నేనైతే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని బ్లెండ్ చేసేసుకుంటున్నాను. అండ్ మీకు కావాలంటే దీంట్లో హనీ ఆర్ ఇంకేమైనా పైన అయితే టాపింగ్లా అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ నాకైతే క్యారెట్ ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కాబట్టి నేను నార్మల్గా డైరెక్ట్గానే అయితే తీసేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు అయితే చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట. అండ్ అది కూడా కొంచెం డైట్ రెసిపీలా అయితే చేస్తున్నాను, కొంచెం ఎక్కువ మసాలా అలాంటివి ఏమీ వేయకుండా. అండ్ ఇక్కడైతే నార్మల్ ఆనియన్
కొంచెం పచ్చిమిర్చి అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి 3 కూడా మంచిగా అయితే ఫ్రై చేసేసుకొని దాని తర్వాత అయితే కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం లెమన్తో మొత్తం అయితే మ్యాగ్నెట్ చేసుకున్నాను అనమాట. ఇంకొక దాంట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా అయితే వేసుకొని, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ కూడా అయితే వేయలేదు. అండ్ కొంచెం కాసేపు ఒక 10 మినిట్స్ ముందర అలా మ్యాగ్నెట్ చేసుకున్నాను. దాని తర్వాత అయితే ఇంకా మ్యాగ్నెట్ చేసుకున్నది దాంట్లో అయితే వేసేస్తున్నాను అనమాట. దాంట్లోనే ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు అండ్ కొంచెం ధనియాల పొడి ఇవన్నీ కూడా అయితే యాడ్ చేసేసుకొని ఇంకా దాన్ని అయితే మిక్స్ చేసేసుకొని ఇంకా లిడ్ పెట్టేసుకుంటాను అనమాట. అండ్ కొంచెం ఇది మీడియం ఫ్లేమ్లోని ఒక 5 మినిట్స్, ఒక 2 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకొని దాని తర్వాత మూత పెట్టేసామంటే వాటర్ అనేవి వచ్చేస్తాయి కదా మనకి. అండ్ ఆ వాటర్లోనే మంచిగా అయితే చికెన్ త్వరగా అయితే కుక్ అయిపోతుంది. సో మధ్యలో మనం లిడ్ తీసుకుంటూ మళ్ళీ పెట్టుకుంటూ అలా అయితే మిక్స్ చేసుకుంటూ అయితే ఉన్నాం. సాల్ట్ చూసుకొని ఇక్కడైతే నేను అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. సాల్ట్ నేను ఇప్పుడు ఈ మధ్య చాలా తగ్గించేసాను, కానీ ఇంట్లో వాళ్ళ కోసం ఒకటేసారి కాబట్టి వేయాల్సి వస్తుంది. మనము చికెన్ ఎలా చేసుకున్నా మనకి చాలా టేస్టీగా అయితే వస్తుంది కదా. అండ్ దీంట్లో అయితే నేను లాస్ట్లో ఎవ్రీ టైం నేను చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ యాడ్ చేస్తాను అనమాట. కానీ నేను ఈసారి యాడ్ చేయలేదు, ఎందుకు ఎక్కువ మసాలా అలాగా అని చెప్పి ఓన్లీ ధనియాల పొడి, కారం ఇవి మాత్రమే యాడ్ చేశాను. అండ్ లాస్ట్లో అదంతా మంచిగా అయితే చికెన్ అంతా కుక్ అయిపోయాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం ఇలా అయితే కొంచెం పీల్ చేసుకున్నట్టుగా ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకొని లాస్ట్లో టాపింగ్లో అయితే యాడ్ చేశాను అనమాట. చాలా టేస్టీగా అయితే బాగా కుదిరింది, సింపుల్గా అండ్ చాలా త్వరగా అయితే అయిపోతుంది అనమాట చికెన్ ఫ్రై. అండ్ దాని తర్వాత ఇంకా రసం సైమల్టేనియస్గా అది కుక్ అవుతున్నప్పుడు వెనకాల రసం కూడా అయితే పెట్టేశాను అనమాట. ఇంకా రసం మా ఇంట్లో కంపల్సరీగా మా హస్బెండ్కి ఉండాలి, చిన్న పాప ఉంది కాబట్టి ఇంకా పాపకు కూడా రసం అయితే ఉండాలన్నమాట. అండ్ ఇక్కడైతే కొంచెం రైస్ అయితే తీసుకొని మంచిగా సలాడ్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సలాడ్స్ లేదే బాగా అలవాటు అయిపోయింది. సలాడ్స్ తింటే ఏంటంటే తక్కువ ఫుడ్ తింటున్నాను. అండ్ కొంచెం ఒక 3-4 పీసెస్ అలా చికెన్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే పక్కనైతే కర్డ్ అయితే తీసుకుంటున్నాను అనమాట. దాంట్లో కొంచెం పైన అయితే గార్నిషింగ్ కోసం కొత్తిమీర అయితే అలా పెట్టాను. అండ్ కొంచెం క్వాంటిటీలో ఈ ఆఫ్టర్నూన్ లంచ్ ప్లేట్ అయితే ఇలా అయితే రెడీ చేసుకున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది అండ్ చాలా హెల్తీగా కూడా అయితే చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం అయితే చేసేసుకున్నాను. ఇంట్లో అందరం ఇష్టంగా తినేది అంటే చికెన్ ఫ్రై మాత్రమే అనమాట, ఇంకా దోశ చికెన్. నా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇలా మంచి ప్లేటింగ్తో ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్గా అయితే అది స్నాక్స్ కమ్ ఎర్లీ డిన్నర్ అనమాట. అండ్ ఇక్కడైతే నేను ఇవి కిడ్నీ బీన్స్ అండ్ రాస్మా ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అయితే ఈ రెండే తీసుకున్నాను అనమాట. మంచి ప్రోటీన్ ఈ రెండు కూడా. కిడ్నీ బీన్స్ అయితే చాలా మంచిది మన హెల్త్కి కూడా. దీంట్లో కొంచెం బీట్రూట్ అండ్ కొంచెం కొత్తిమీర అండ్ ఆనియన్స్, కొంచెం క్యారెట్ తురుము ఇవన్నీ కూడా వేసేసుకొని లెమన్ కూడా అయితే మంచిగా స్క్వీజ్ చేసేసుకొని మీకు కావాలంటే కొంచెం సాల్ట్ కానీ చాట్ మసాలా కానీ ఇలాంటివి కొన్ని యాడ్ చేసుకున్నామంటే ఇంకా టేస్టీగా అయితే ఉంటుంది అనమాట. అండ్ నేను మాత్రం వితౌట్ సాల్ట్ అయితే తీసుకొని ఇంట్లో వాళ్ళకి మాత్రం కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసి అయితే ఇచ్చేసాను. ఇలా మనం ఈవినింగ్ ఒక 6 o'clockకి 6:30కి అలా తిన్నామంటే మంచి ఈవినింగ్ పూట మంచి ప్రోటీన్ ఫుడ్ కదా. నైట్ పనుకునేంత వరకు కూడా అసలు ఏమీ కూడా ఆకలి అయితే ఏం వేయదన్నమాట. అండ్ చాలా హెల్తీ మనకి. అండ్ మీకు కప్లో అయితే చూపిస్తున్నాను కదా, మీకు ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు. అండ్ ఇదైతే ఎగ్ వైట్ అనమాట. ఇది ఎల్లోని సపరేట్ చేసి ఎగ్ వైట్ని ఒకటి ఈ బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇది ఫేస్ ప్యాక్ అయితే చాలా మంచి ఇన్స్టెంట్ రిజల్ట్ అయితే ఇస్తుంది అనమాట. చాలా గ్లోయిగా అయితే ఉంటుంది స్కిన్ ఓన్లీ ఎగ్ వైట్ అయితే పూసుకుంటే. దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే మన ఫేస్ పైన ఉన్న బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఇవన్నీ పోతాయి. అండ్ ఇంకా ఒక పీల్ లా ఉంటుంది అనమాట. ఒక 10 మినిట్స్ అలా ఉంచుకున్నామంటే డ్రై అయిపోద్ది మొత్తం స్కిన్ అంతా. ఇలా పీల్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. మనకి ఇక్కడ ఉన్న పోర్స్ లో ఉన్న వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ ఇవన్నీ పోతాయి అని ఇన్స్టెంట్ రిజల్ట్ ని ఇస్తుంది. స్కిన్ అనేది టైట్నింగ్ చేస్తుంది. కొంచెం అన్ఈవెన్ స్కిన్ టోన్ అలాంటివి ఏమైనా కొంచెం కంట్రోల్ చేస్తుంది అనమాట. రెగ్యులర్ గా వీక్లీ వన్స్ కానీ అట్లా పూసుకుంటూ అయితే ఉంటే. అండ్ మీకు ఏమైనా ఫంక్షన్స్ కానీ అట్లాంటివి ఏమైనా కానీ ఉన్నాయనుకోండి, బిఫోర్ డే ఆ రోజు మార్నింగ్ కానీ బిఫోర్ డే కానీ నైట్ కానీ ఇది అప్లై చేసేసుకొని పీల్ చేసేసుకొని రిలాక్స్డ్ గా పనుకున్నామంటే మార్నింగ్ కల్లా ఎంత మంచి గ్లోగా అయితే ఉంటుంది అనమాట. మీ ఫేస్ కూడా మంచిగా ఫేషియల్ చేయించుకున్నట్టు అయితే ఉంటుంది.
అండ్ ఇక్కడైతే నేను అప్లై చేసేసుకుంటున్నాను కదా. ఇది ఏంటంటే మనం ఒకసారి అప్లై చేసేసుకున్నామంటే ఇంకా స్కిన్ అంతా కూడా చాలా టైట్గా అయిపోతుంది. ఇంకా అసలు మనం మాట్లాడేదానికి కూడా కొంచెం అలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. ఇది కొంచెం పల్సగా కాకుండా 2 లేయర్స్గా డబుల్ టైమ్గా అప్లై చేసుకున్నామంటే కొంచెం పీలింగ్గా ఉంటుంది. నేను డబుల్ టైమ్ అప్లై చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి నేను రెగ్యులర్గా ఫాలో అయితే అవుతూ ఉంటాను. ఈ మధ్య అసలు టైం లేక అసలు నా స్కిన్ అస్సలు పట్టించుకోలేదు. ఈ డబుల్ టైం అప్లై చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి పీలింగ్కి సరిగ్గా రాదనమాట. ఇంకా అప్పుడు ఆ టైంలో ఏం చేయాలంటే ఫేస్ వాష్కి వెళ్ళినప్పుడు మంచిగా స్క్రబ్ చేయాలి. చూసారా వైట్గా అయితే వచ్చేసింది. నాకైతే ఫేస్ అయితే ఇలా ఉన్నదనమాట. అండ్ కొంచెం చాలా స్కిన్ అనేది సాఫ్ట్ అయింది అండ్ కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బై బాయ్.